మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించడమే మతం. మత సిద్ధాంతాలతో నీ తలను బరువెక్కించుకోవద్దు. పిరికిపందలు మాత్రమే పాపం చేస్తారు, ధైర్యవంతులు ఎప్పుడూ పాపాన్ని చెయ్యరు. వీరు మనస్సులో కూడా పాపాన్ని తలవరు. ఎటువంటి వారైనా సరే ప్రతి ఒక్కరిని ప్రేమించు, మానవునిగా మెలుగు. మతం గురించి ఎప్పుడూ కలహించకు. మతానికి సంబంధించిన కలహాలు, వివాదాలు మనలోని ఆధ్యాత్మికతను లేదని తెలియజేస్తాయి. మత కలహాలు ఎప్పుడూ నిరర్ధక విషయాలపైనే జరుగుతుంటాయి. పవిత్రత, ఆధ్యాత్మికత లేనప్పుడు ఆత్మ శుష్కించిన తరువాతే కలహాలు ఆరంభమవుతాయి, అంతకుముందు అవి జరగవు.